సార్ జరిగిన దాడి చూస్తున్నాం. కొంతమంది దుండగులు లోపలికి వెళ్లి ఒక గ్యాస్‌ని ఫార్మ్ చేయడం ఇదంతా కూడా చూస్తున్నాం. అసలు ఎవరు వీళ్ళు? ఎందుకిలా చేశారు? అంతా భద్రతను తప్పించుకొని ఎలా లోపలికి వెళ్ళగలిగారు సార్? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇవాళ జరిగినటువంటి ఈ దాడి తాలూకు తేడా ఏంటంటే, ఈ దాడి మన దేశస్తులే, దాడి కూడా అనటానికి లేదేమో. వాళ్ళైతే మరి ప్రొటెస్ట్ అని చెప్తున్నారు, ఏదైనా మాటలు. సరే, ఏదైతే ఉంది, ఈరోజు పార్లమెంట్లోకి వచ్చినటువంటి ఆగంతకులనండి, ఎవరైనానండి, వాళ్ళు ఆడియన్స్ కూర్చునే చోట కూర్చొని అక్కడ నుంచి ఇది అయితే అక్కడికి రావడానికి సుమారుగా 6 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉందని చెప్తున్నారు. 6 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీని దాటుకొని రాగలిగారంటే ఎంత ల్యాక్స్గా, ఎంత బలహీనంగా, ఎంత వీక్గా సెక్యూరిటీ సిస్టమ్ ఉందనేది మీరు చూడొచ్చు. కాబట్టి ఏంటంటే ఇది చాలా డీప్గా ప్రోబ్ చేయాల్సిన అవసరం. పైగా ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రధానంగా గర్వంగా భావించేది ఏంటంటే, దేశ రక్షణ విషయంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేరని చెప్పినప్పుడు అంతర్గతంగానే దేశంలో సిమరింగ్ అంటే ఒక రకంగా బాయిల్ అవుతున్న ఈ అసంతృప్తి, లేకపోతే ఎందుకంటే నేను అంటుంది ఈ మాట, ఈ లోపలికి వచ్చిన వాళ్ళల్లో కానీ 2 ఉన్నారనుకుంటా లోపల, బయట ఉన్న వాళ్ళు కానీ ఓవరాల్ 4-5 మొత్తంగా ఒక 3 అయితే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు. ప్రధానంగా వాళ్ళ నిరుద్యోగం వాళ్ళ జీవితాలను ఇబ్బంది పెడుతుంది. నాకు తెలిసి అయితే ఒకళ్ళ వయసు 42 ఏళ్ళు, ఇంకొకళ్ళు కూడా దరిదాపుగా అదే వయసు ఉన్నవాళ్ళు, పెద్ద వయసు వచ్చింది దరిదాపు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న నీలం మధ్య ఆమె 42 ఏళ్ల వయసు అని తెలిసింది. ఆమెకి ఇంతవరకు ఉద్యోగం లేదు. ఎంఏ, ఎంఈడి, ఎంఫిల్ ప్లస్ నెట్ కూడా క్లియర్ చేసింది అనేది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఆమె ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంట. అలాగే రెండో వాళ్ళు మనోరంజన్ అని, ఆయన గతంలో ఐటీ ఉద్యోగం ఏదో చేశారని చెప్తున్నారు బెంగళూరులోనే ఎక్కడో. ఆయన కూడా ఇప్పుడు ఉద్యోగం లేక వ్యవసాయంలో, తండ్రితో పాటు వ్యవసాయంలో ఉన్నారనేది. వీళ్ళు 2. తర్వాత ఏంటంటే మీకు ఆ మనోరంజన్ అనే వ్యక్తి బాగా వివేకానందుడి పుస్తకాలు కూడా చదువుతాడు. అంటే వీళ్ళ ప్రొఫైల్ ఎలా ఉందనేది చెప్తున్నాను, ఎట్లా ఈ దాడికి వెనక చూసే ముందు. అట్లాగే ఇంకో వ్యక్తి ఏదైనా కానీ మొత్తం మీద ఉన్న 4-5 నిరుద్యోగులు. నిరుద్యోగం ప్రధాన కారణంగా ఇతివృత్తంగా ఇక్కడ కనపడే పరిస్థితి ఉంది. మీకు ఈ దాడి జరిగిందంటే దాని వెనక సమస్యగా నిరుద్యోగం ఉందనేది. మరి ఇంతగా అంటే నిరుద్యోగం ఉంటే ఏంటంటే గతంలో కూడా నిరుద్యోగం ఉంది దేశంలో. గతంలో కూడా నిరుద్యోగం ఉంది, ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే ఏదో ఒకటి బండి మీద అది అమ్ముకునో బతికేవాడు జనాలు. అది ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చాలా ఉన్నాయి. అంటే చిన్న వాళ్ళు ఎంతో కొద్దిపాటి పెట్టుబడితో బ్యాంకులు తీసుకుని లోన్ కానీ, సొంతగా పెట్టుబడి ఉంటే కానీ పెట్టుకునేవాళ్ళు. ఓవరాల్ ఇట్లాంటి వాతావరణం చోట ఏదో ఒక రూపంలో సర్దుకుని పోయి ఒక పక్కన బతికేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా ఇక్కడ దాకా ఎందుకు వచ్చారనేది మనం గర్వించేది ఏంటంటే, ఈ దేశంలో యువజనులు చాలామంది ఉన్నారని. దేశ జనాభాలో 60% పైన యూతే ఉన్నారు. 60% కానీ ఏదైనా కానీ 65% కానీ. ఇట్లాంటి యూత్ ఉన్న దేశం గతం నుంచి కూడా నాలాంటి వాళ్ళని చెప్పినా చాలామంది కూడా ప్రస్తావిస్తుంది ఏంటంటే, యూత్ ఈ దేశానికి ఎంత పెద్ద అసెట్టో అంత పెద్ద డేంజర్ కూడా అవుతారనేది. వాళ్ళకి ప్రాపర్గా ఎంప్లాయ్మెంటు, ప్రాపర్గా అవకాశాలు కల్పించగలిగితే వాళ్ళు ఈ దేశానికి ఉపయోగపడతారు. ఇట్లాంటివి జరగవు. వాళ్ళని ప్రాపర్గా మీరు ఎంగేజ్ చేయలేకపోతే, వాళ్ళకు ఉపాధి, ఒక జీవిత మార్గం చూపించలేకపోతే, జీవిక చూపించలేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఈ రకంగానే రియాక్ట్ అయ్యే అవకాశాలు ఏదో పాయింట్లో ఉంటుందనేది మీకు వీళ్ళ నలుగురిని చూస్తే ఒకటి కనపడుతుంది. ఇది ప్రొటెస్ట్గా వాళ్ళు చేశారు కాబట్టి. అంటే వాళ్ళు వదిలిన గ్యాస్ కూడా పార్లమెంట్లో అది పాయిజనస్ గ్యాస్ కాదు, ప్రమాదకరమైంది కాదు, జస్ట్ ఒక పొగ లాంటిది వదిలి ఊరుకున్నారు, పొగ బాంబు లాంటిది జస్ట్ పొగ వదిలేరు అనేది. దానిలో పెద్దగా ప్రమాదకరమైనది ఏమీ లేదనేది మొదటి వార్తలు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీకు ఇక్కడే కాదు, ఈ 4 కాదు నిరుద్యోగంతో ఈరోజు ఇబ్బంది పడుతుంది. మీరు చూసుకుంటే కనుక తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో బర్రెలక్క అనే అమ్మాయి, ఆమె పోటీ చేస్తే, శిరీష్ అనుకుంటా అసలు పేరు, ఆమె పోటీ చేస్తే ఎన్నికల్లో ఎంత రెస్పాన్స్ వచ్చిందో. గెలవపోవచ్చు, 5,700 ఓట్లు వచ్చినాయి. ఆమె గెలవలేదు, కానీ ఆమె పోటీ చేసిన కొల్లాపూర్లో ఎంత పెద్ద ఎత్తున ఆమెకు రెస్పాన్స్ వచ్చింది. ఎంతమంది ఎన్ని చోట్ల నుంచి వెళ్ళి విదేశాల నుంచి కూడా వచ్చామని పలకరించి చాలామంది ఫండ్స్ ఇచ్చి ఆమెను గెలిపించడానికనో, లేకపోతే ఆ ప్రొటెస్ట్ నిలబడాలనో. అంటే ఓవరాల్ మీకు ఏమవుతుంది, ఒక నిరుద్యోగం అనేది కేవలం ఈరోజు ఈ పార్లమెంట్ మీద జరిగిన వ్యవహారంలోనే కాకుండా దేశం అంతా అక్కడక్కడ సిమ్మరింగ్గా ఉంది. అగ్నిపర్వతం మీద కూర్చున్నట్టుగా ఈరోజు నిరుద్యోగ సైన్యం అనే దాని మీద ఈరోజు భారతదేశం నిలబడి ఉంది. కాబట్టి ఏంటంటే, ముందుగా తక్షణం ఈ ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఈరోజు చేస్తున్న సంస్కరణల పేరుతో చాలా జరుగుతున్నాయి. ఉదాహరణకి మీరు చూసుకుంటే జిఎస్టీ తెచ్చారు.
జిఎస్టీ తెచ్చినప్పుడే ఈ స్వదేశీ జాగరణ మంచ్ ఏదైతే బీజేపీ తాలూకు సొంత సంస్థ, దేశంలో స్వదేశీ విధానాలు అమలు జరగాలని చెప్పే సంస్థ ఉందో ఆ సంస్థే స్వయంగా చెప్పిన దాని ప్రకారం ఈ జిఎస్టీ వస్తే కనుక చాలామంది చిన్న వ్యాపారస్తులు ఇట్లాంటి వాళ్ళంతా పోతారు, దెబ్బతింటారు, వాళ్ళకి ఇప్పుడే గుండె గాబరా మొదలైందని చెప్పింది ఆ సంస్థ. అలాగే మీరు తెచ్చినటువంటి నోట్ల రద్దు, దాని గురించి ఈరోజు డిజిటల్ పేమెంట్స్ రూపంలో మనం చాలామంది హ్యాపీగా ఉన్నాం. కానీ మీరు ఆ నోట్ల రద్దు యాక్చువల్గా ఎన్ని ఉద్యోగాల్ని పోగొట్టింది, ఎంత దెబ్బతీస్తుంది అనేది అందులో ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉద్యోగాలు. అలాగే జిఎస్టీ వచ్చినప్పుడు కూడా ఎంఎస్ఎంఈలు చాలా పోయినాయి, నోట్ల రద్దు అప్పుడు పోయినట్లు, అలాగే మిగతా చాలా తేడాలు వచ్చినాయి. ఓవరాల్గా ఈ ప్రభుత్వం ఏంటంటే ఇన్ఫార్మల్ రంగాన్ని ఫార్మల్ రంగంగా మార్చాలనే ప్రయత్నం, ఎందుకంటే పన్ను ఆదాయాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చడం ద్వారా, అసంఘటిత రంగంలో ఉంటే మీకు లెక్కల్లోకి రాదు. అది జిఎస్టీ ఐడి కింద నమోదయ్యేటట్లయితే కనుక మీరు వాళ్ళ ఆదాయాలు కానీ ఇతరత్ర కానీ మీకు అవగాహన ఉంటుంది కాబట్టి పన్ను వేయడానికి ఆస్కారం ఉంటుంది. అసంఘటిత రంగంలో ఉంటే రోడ్డు పక్కన బండ్లు, రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు, లేకపోతే అసంఘటిత రంగంలో ఇంకో వ్యాపారస్తుడు, ఇంకో చిన్న ఎంఎస్ఎంఈ మీకు లెక్కల్లోకి రాదు. రానప్పుడు మీకు పన్ను ఆదాయం రాదు. కానీ పన్ను ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈరోజు ఎంఎస్ఎంఈలు ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా కానీ మొత్తం సంఘటిత రంగాన్ని పెంచేది, అంటే మీ లెక్కల్లోకి వచ్చేటట్లు చేసుకునే ప్రయత్నంలో దేశంలో ఉపాధి దెబ్బతింది. రెండోది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో కూడా ఉపాధి దెబ్బతింది ఈరోజు. ఉదాహరణకి ఈరోజు తీసుకుంటే కనుక ప్రపంచంలో అమెరికా లాంటి ధనిక దేశాల దగ్గర నుంచి ఇటుపక్క చైనాలో కూడా భారీ ఎత్తున నిరుద్యోగం పెరిగినటువంటి వాస్తవం, అన్ని చోట్ల నిరుద్యోగం ఉంది. అలాగే భారతదేశంలో కూడా నిరుద్యోగం సిమ్మరింగ్. ఈరోజు ఎంత అంటే పరిస్థితి నిరుద్యోగమే కాదు, ఇందా నేను చెప్పినటువంటి మనోరంజన్ అనే కుర్రాడు అనుకుంటా, అతను ఐటీ ఉద్యోగం చేసేవాడని ఇందాక నేను ఒకసారి అన్నాను. మరి ఆ ఉద్యోగాలు పోతున్నాయి, ఈరోజు కొత్త ఉద్యోగాలు రావటం కాదు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఏదైనా సరే, ముఖ్యంగా మనం కూడా ఏంటంటే మన విధానాలు మార్చుకోవాలి, విధానాలు మార్చుకొని ఆలోచించాలి తప్పితే ఇప్పటికీ మీరు ఇంకా నారాయణమూర్తి లాంటి వాళ్ళు మాట్లాడేది 70 గంటలు పనిచేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. 70 గంటలు ఒకే మనిషి పనిచేస్తే ఆ మేరకు ఇతరులకు ఉపాధి పోద్ది. అంటే ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు? ప్రొడక్టివిటీ ఆలోచిస్తున్నారు, దేశం అభివృద్ధి చెందాలంటున్నారు. దేశం అభివృద్ధి చెందడం అంటే జీడిపి పెరగటం కాదు, జనాలకు ఉద్యోగాలు ఉండి జీడిపి పెరగాలి. ఒట్టిగా జీడిపి పెరిగితే దాన్ని కన్స్యూమ్ చేసేవాళ్ళు ఎవరు, అది ఆర్థిక మాంద్యంగా మారుద్ది. మీరు ఉత్పత్తి పెంచుతా పోయిన కొద్దీ కొనేవాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే జనాలకి అది మాంద్యం అవుద్ది. అంతకు తప్పితే దానివల్ల 70 గంటల పని గంటల వల్ల ఒరిగే రిజల్ట్ ఏమి లేదు. నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు పూర్తిగా తప్పుదోవ పట్టినటువంటి ఆయన మేధావిని కూడా, కానీ పారిశ్రామికవేత్త, మేధావంటం పొరపాటు, పారిశ్రామికవేత్త, పూర్తిగా తప్పుదోవ బట్టి ఒకప్పుడు ఎప్పుడో నేను మార్క్సిస్ట్ అని చెప్పుకునే నారాయణమూర్తి పూర్తిగా ఏంటంటే దానికి ఆపోజిట్ దూరంలో ప్రజల్ని ఇంకా పిండితేనే దేశం అభివృద్ధి ఉందనే చెబుతున్నాడు ఆయన. మీరు 70 గంటలు ఒకళ్ళు పనిచేస్తే వాస్తవానికి మీరు అడగాల్సింది ఈరోజు ఏంటి? యూరోప్ లాంటి దేశాల్లో 4 రోజులే పనిచేస్తాం, 3 రోజులే పనిచేస్తాం అనే వాతావరణం వస్తుంది. దానివల్ల మీకు ఏమవుద్దంటే ఉత్పత్తి పెరగటం, అది దాంతోపాటుగా మీకు వాళ్ళు 4 రోజులు పని చేయకపోయినా, 3 రోజులు పని చేయకపోయినా ఆ మేరకు ఇంకోళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం పెరుగుద్ది మీకు. ఎందుకంటే ఎటుకుడి మెషిన్లు వచ్చిన తర్వాత ఉత్పత్తి పెరిగింది కాబట్టి ఆ ఉత్పత్తి మీద లాభాలు ఎటు వస్తానే ఉన్నాయి పారిశ్రామికవేత్తలకి. ఆ స్థానంలో ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చినా మళ్ళీ అది లాభాలు తగ్గటం అనేది జరగదు. కానీ విపరీతమైన లాభాలు కావాలి, గతంలో లాభాలు కాదు, ఇంకా లాభాలు కావాలనే దురాశ నుంచే ఈ 70 గంటల 60 గంటల చర్చలన్నీ వస్తున్నాయి. ఒకప్పుడు మేడే జరిగిందంటే మేడేలో 8 గంటల పనిదినం మీద మేడే జరిగింది. 8 గంటల పనిదినం కోసం చికాగో మేడేలో కార్మికులు పోరాటం చేస్తున్న కార్మికుల్ని కాల్చి చంపితే పుట్టింది ఆ రోజు ఈ మేడే కానీ 8 గంటల పనిదినం కానీ. కార్మికుల హక్కులు అలా వచ్చినాయి. కానీ ఈరోజు కార్మికుల హక్కుల్ని కాలరాయటమే కాదు, ఇంకా ఉత్పత్తి చేయండి అని చెబుతున్నారు. ఉత్పత్తి కొనేవాళ్ళు ఎవరు లేకపోయినా కానీ అంత గుడ్డితనం వచ్చింది వీళ్ళకి. ఓవరాల్ ఏంటంటే ఈరోజు నిరుద్యోగ సమస్యను మీరు పరిష్కారం చేయకుండా ఈరోజు పార్లమెంట్ మీద జరిగింది, ఈరోజు స్పష్టంగా దాన్ని ఖండించాల్సిందే. ఖండించే టైంలో కూడా వాళ్ళని ఖండిస్తానే మీరు సమస్య గురించి కూడా ఆలోచించండి. భారతీయులందరికీ ముఖ్యంగా మనం ఎక్కడైనా అప్పీల్ చేయగలిగింది ఏంటంటే, తెలుగు అర్థమయ్యే వాళ్ళకైనా, ఎందుకంటే తెలుగు అప్పీల్ చేయగలిగింది ఏంటంటే, ఈ జరుగుతున్న పరిణామాలు ఒక పెద్ద అగ్నిపర్వతం మీద మనం ఉన్నాం. నిరుద్యోగం ఈ దేశం తాలూకు మేజర్ ఇష్యూ. నేను గత 20 సంవత్సరాల నుంచి సుమారుగా నేను దీని మీదే మాట్లాడతాను. ఎక్స్క్లూజివ్గా నా వరకు నేను ఒక వ్యాసం కూడా గతంలో ఆంధ్రప్రభలో రాసిన వ్యాసం కూడా ఈ నిరుద్యోగం మీద 2003లో నిరుద్యోగం మేజర్ ఇష్యూ ముందు కాలంలో అనేది. తర్వాత కొంతమంది మన రాష్ట్రంలో కూడా తీసుకున్నారు ఇష్యూని, కోదండరాం లాంటి వాళ్ళు వీళ్ళు తీసుకున్నారు. కానీ దానికి సొల్యూషన్ కూడా ఒకటి ఇంపార్టెంట్. మీరేంటంటే ప్రాబ్లమ్ని, అది బర్రెలక్క కావచ్చు, లేకపోతే శిరీష కావచ్చు, కోదండరాం గారు రావచ్చు, కానీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఉద్యోగాలు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే ఇంకోళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మంచిదే ఉన్నంతవరకు. కానీ ఈ ప్రైవేటీకరణ క్రమంలో ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయింది, ప్రైవేటీకరణ క్రమంలో తగ్గినాయి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలే తగ్గిపోతున్న క్రమంలో ఇంకా ఈ కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రైవేటీకరిస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఈరోజు
ప్రభుత్వ రంగాన్ని పెంచేది ఒకటి. దాంతోపాటుగా ఏంటంటే అసలు వ్యవస్థాగతంగా ఏ కారణాల దృష్ట్యా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. మీరు ఏ ప్రభుత్వాన్ని నిందించినా ఉపయోగం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించినా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు చేసింది కాబట్టి మనం అడగటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఒక లిమిట్ దాటి ఉద్యోగాలు ఇవ్వలేరనేది ముందే కనపడుతుంది. ఆబ్వియస్గా కనపడే నిజం. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రతిపక్షాలు నిన్నటి దాకా గగ్గోలు పెట్టినాయి. ఇంత గగ్గోలు పెట్టిన తర్వాత మీరు ఒక 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తామంటున్నారు. మిగతా 28 లక్షల మంది పరిస్థితి ఏంటి? ఆ తర్వాత మిగతా 4 ఏళ్లలో మీరు ఎన్ని ఇస్తారు? ఎన్నిచ్చినా మీరు నిరుద్యోగాన్ని మాత్రం పరిష్కరించారు. ఏంటంటే వాగ్దానాలు చేయడానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి పాలకపక్షాన్ని కూలదోయటానికి, గెలవటానికి ఎన్నికల్లో ఉపయోగపడుతున్నాయి తప్పితే ఈ వాగ్దానాలు యాక్చువల్గా ప్రాక్టీస్లో మీరు పరిస్థితిని మార్చడానికి ఎవరికీ లేదు అక్కడ. కాబట్టి ఆలోచించాల్సింది అసలు ఎందుకు ఉంది ఈ నిరుద్యోగం అనే ప్రశ్న వేసుకోకుండా రోజు గడుపుకుపోతే చాలు, ఎలక్షన్లో గెలిస్తే చాలు అన్న విధంగా ఏ పార్టీ చేసిన తప్పే అనేది మాత్రం అనుకుంటున్నారు. ఒకళ్ళకంటే ఒకళ్ళు మెరుగు ఉపాధి కల్పనలో నా ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ ఉన్న కాలంలోనే చాలా ఎక్కువ స్థాయిలో ఉద్యోగాలు వచ్చినాయి. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో కానీ ఇతరత్ర పరిశ్రమలు తెలంగాణలో వచ్చినాయి. ప్రభుత్వ రంగంలో వచ్చినాయి స్వల్పంగా. గ్రూప్ 1 గ్రూప్ 2లో జరిగినటువంటి హికప్స్ ఏంటంటే పేపర్ లీకేజీ లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. కోర్టు ఎటు చెప్పింది దాని మీద. ఏదేమైనా ఏంటంటే అది మేజర్ బ్లండర్, తప్పు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. వాళ్ళు ఆ రోజు ఆ బోర్డును రద్దు చేసే ప్రయత్నం వాళ్ళు చేసి ఉండాల్సింది. వాళ్ళని రాజీనామా చేయించడం, చేయకుండా ఇక్కడ దాకా తెచ్చుకోవడం వాళ్ళ తప్పు. ఏదేమైనా బీఆర్ఎస్ ఉండగా తెలంగాణలో పరిశ్రమలు బాగా వచ్చినాయి అనేది ఆ కారణంతోనే హైదరాబాద్ నగరం దాన్ని గుర్తించే బీఆర్ఎస్కే ఓటేసింది. సరే మిగతాయి చూద్దాం రాబోయే పరిణామాలు. కాకపోతే ఏంటంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరించే శక్తి, సామర్థ్యం ఈ ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు బియాండ్ దేర్ నోస్ ఆలోచించట్లా, రాజకీయాలను దాటి ఆలోచించట్లా. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అయితే ఇంకా సంస్కరణలు పట్టుకుని వేలాడుతుంది, ఇంకా ప్రైవేటీకరిస్తానంటుంది, ఇంకా ప్రపంచంలో ఏదైతే ఫెయిల్ అయిన విధానాలు ఉన్నాయో 1980లో మార్గరెట్ థాచర్, రొనాల్డ్ రేగన్ తెచ్చిన విధానాలను అమెరికా లాంటి దేశాలే వదిలేస్తున్నాయి. ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ అయ్యే వదిలేస్తున్నాయి. కానీ భారతదేశంలో ఈ ప్రభుత్వం ఇంకా దాన్ని పట్టుకుని వేలాడుతుంది. ఆ విధానాలు కూడా దీనికి పూర్తిగా కారణం. కాబట్టి ఏంటంటే ఈరోజు ఒక పక్కన ఖండిస్తానే పార్లమెంట్ మీద జరిగిన దాడిని భవిష్యత్తులో దేశం ఒక అగ్నిపర్వతంగా మారకూడదంటే ఆలోచించాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగాన్ని మీరు పరిష్కారం చేయకుండా, ఎందుకంటే ధరల పెరుగుదల మేజర్ ఇష్యూగా ఉంది జనానికి ఈరోజు. కానీ అది ఇవాళ కాకపోతే రేపు పరిష్కారం అవుతుందనే ఒక ఆశాభావం మనం పెట్టుకున్నా, ప్రజలు క్షమించకపోయినా కానీ ఓ ఆశాభావం మనం పెట్టుకున్న నిరుద్యోగ సమస్య పరిష్కారం మాత్రం ఈ తాత్కాలికమైనటువంటి కంటి చూపు దూరాన్ని దాటిపోని బలహీనత అనేది ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా దేశానికి నష్టం చేసే విధంగా తయారు చేస్తున్నాయి. రైట్ సార్, కరెక్ట్గా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.